ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి కీర్తనకారుడు మనకిచ్చిన 28వ కీర్తనలో మొదటి వాక్యాన్ని చదువుకుందాం. నేటి దినం కొరకు. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. నీవు మౌనముగా ఉన్న ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అయిపోదునని దావీదు మాట్లాడతాము. అలాగే లేవికాండము 19వ అధ్యాయము 18వ వచనంలో కూడా కీడుకు ప్రతికూడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము, నేనే యెహోవా. తదుపరి 34వ వచనము 13వ అధ్యాయము యోహాను సువార్త, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినము మనకి ఇచ్చినటువంటి అంశము శ్రమ సేవకుడు. శ్రమ సేవకుడు. ఈ శ్రమ సేవకుడికి యేసుక్రీస్తు ప్రభువే ఒక ఉన్నతమైనటువంటి సేవకుడు. ఈ దినాలలో అనేక మంది సేవకులు ఉంటున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని మించిన సేవకుడు ఈ లోకంలో లేడు. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు చేయవలసినదంతా చేసినటువంటి సేవకుడు. కాబట్టి దావీదు కూడా ఒక సేవకుని వలె విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే గెత్సేమనే తోటలో ప్రార్థన చేసి తను చేసినటువంటి సేవనంతా జ్ఞాపకం చేసుకుని దేవునికి విజ్ఞాపన చేసినట్లు, విన్నపం చేసినట్లు ఒక సేవకుడు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉన్నాడు యేసు ప్రభు. దావీదు కూడా ఇక్కడ తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ మనం చూస్తే, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించు ప్రభువా. నేను దేన సేవకుడను, అల్పుడను, అయోగ్యుడను, ఎంత మాత్రము కూడా నీ పని చేయడానికి పాత్రుడను కాదు అని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎటువంటి విజ్ఞాపన చేస్తున్నాడు? 2వ చరణంలో, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. విజ్ఞాపన ధ్వని. ఈ విజ్ఞాపన ధ్వని తన హృదయము పగిలిపోయేంతగా శ్రమ సేవకుడుగా ఆయన ప్రార్థన చేస్తుంది. మనం ఎదుటి వారికి వినబడేటట్లు ప్రార్థన చేయడం కాదు, హృదయం పగిలిపోయేంతగా విజ్ఞాపన ధ్వని. పాపాత్ములైనటువంటి ప్రజల కొరకును, శత్రువులైనటువంటి మనుషుల కొరకును, దేవుని మాట వినే ప్రజల కొరకును ఏం ప్రార్థన చేస్తున్నాడంటే విజ్ఞాపన ధ్వని. అది మనుషులకి వింటే ఆ చెవు కర్ణబేరు
పోయేటటువంటి ధ్వని. అది ఎవరికి వినబడదు. తన హృదయంలోనే ఈ ధ్వనిని ప్రజ్వలింపజేస్తున్నాడు. అదే మాట 6వ వచనం, యెహోవా నా విజ్ఞాపనంతనే ఆలకించి ఉన్నాడు, స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఏ కష్టం వచ్చినప్పటికీ, నష్టం వచ్చినప్పటికీ, నీకు దుఃఖం వచ్చినప్పటికీ నీ ధ్వని నీ హృదయంలో వినిపించాలి. దేవుని చెంత శ్రమ సేవకుడుగా ఆయనంతో ఆయన ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి. వాక్యం చదువుకున్న వాక్యం. కాబట్టి మేలు చెడు నేర్చుకోవాలి, కానీ ఎంత మాత్రము కీడు చేయకూడదు. ఇది శ్రేష్టమైనటువంటి గుణము. అందుకనే చివరికి వచ్చేసరికి 9వ వచనంలో, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుమని వాక్యం తెలియజేస్తుంది. ఈ రీతిగా ఒక రాజ్యము పట్ల ఆయన ఎంతో శ్రద్ధ కలిగి దేవునికి విజ్ఞాపన చేశాడు. ఆ ధ్వని, విజ్ఞాపన ధ్వని, ఒక శ్రమ సేవకుడుగా ఉండి దేవునికి విన్నపం చేశాడు, విజ్ఞాపన చేశాడు, అనులాపం చేసినాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఈ 2వ వాక్యంలో కూడా ఈ కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎవడైనా పాపం చేసినప్పుడు, కీడు చేసినప్పుడు వాడిని క్షమించేటటువంటి గుణము నీకుండా, క్షమించేటటువంటి మనస్సు నీకుండా, క్షమించేటటువంటి మనస్తత్వం నీకుండా. అందుకనే కీడుకు ప్రతికూడు ఎన్నడూ చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపుమని, ఇదే దేవుని యొక్క వాక్కు. కాబట్టి మనం కూడా అటువంటి విధేయత కలిగి, వినయం కలిగి, సాత్వికము కలిగి ఎదుటి వారిని ప్రేమించేవారిగా ఉండాలి. ఇక 13వ వాక్యం, 13వ అధ్యాయం 34, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అనబడతాయి. ఈ వాక్యంలో 3 భాగాలు మనకు కనబడుతున్నాయి. ఇదే వాక్యంలో 3 భాగాలు. 1, దేవుడు క్రీస్తును ప్రేమించినట్లు. 2, క్రీస్తు సర్వమానవాళిని ప్రేమించినట్లు. 3, ప్రతి మనుష్యుడు ఒకరి ఎడల ఒకరు. అది ఈ వాక్యంలో ఉన్నటువంటి దాపర్కం. ఏమర్కం? దాపర్కం, మర్మం. 1, దేవుడు యేసుక్రీస్తును ప్రేమించినట్లును, యేసుక్రీస్తు సర్వమానవాళిని ప్రేమించినట్లును. శ్రమ సేవకుడు అంటే యేసుక్రీస్తు సర్వమానవాళిని ప్రేమించినట్లును మనుషులు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకే వాక్యంలో 3 అర్థాలు కనబడుతుంది. కాబట్టి నీ తోటి వారి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. మనలో మనమే ప్రేమ కలిగి ఉండటం కాదు, కానీ అన్యులను కూడా ప్రేమించేవారుగా ఉండాలని. అది దేవుని ప్రేమ క్రీస్తుకు వచ్చింది, క్రీస్తు ప్రేమ మనకు వచ్చింది. దేవుడేమో దేవుని కుమారుడేమో యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పిల్లలము మనము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ జ్ఞానము, ఆ బుద్ధి, ఆ వివేకము, ఆ విధేయత అన్నీ కూడా మనకు ఉండాలి. కనుక మొదటిది మనం అనుకున్న మాట, దేవుడు క్రీస్తును ప్రేమించినట్లు, క్రీస్తు మనలను ప్రేమించినట్లు మనుషులు కూడా ఒకరికొకరు ప్రేమ కలిగి ఉన్నారు. మన క్రైస్తవుడిగా క్రైస్తవులనే ప్రేమించడం కాదు, కానీ అన్యజనులైనటువంటి వారిని, ప్రజలను కూడా ప్రేమించాలి. మొదటిగా
శ్రమలో ప్రార్థించే సేవకుడు. శ్రమలో ప్రార్థించే సేవకుడు. శ్రమ సేవకుడు అంటే శ్రమలో వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఆర్థికమైన ఇబ్బంది వచ్చినప్పుడు, శారీరకమైన ఇబ్బంది వచ్చినప్పుడు ఈ సేవకుడు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థించే సేవకుడుగా మనం యేసుక్రీస్తు ప్రభువు కూడా రానున్న కష్టాల కొరకు ఆయన ఎంతగానో గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు. ఆయనకు ముండ్ల కిరీటం పెట్టివారి కొరకును, చేతులలో కాళ్ళలో మేకులు కొట్టివారి కొరకును, ప్రక్కలో గాయం చేయవారి కొరకును, దూషించు వారి కొరకును, ఉమ్మివేని వారి కొరకును, సమస్త మానవాళి కొరకు, స్త్రీల కొరకు, పురుషుల కొరకు, చిన్నబిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. అందుకని శ్రమ సేవకుడు. ఈ శ్రమ సేవకుడు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించే సేవకుడుగా ఉన్నాడు. ఈయన మొట్టమొదటి మాట, నీవు శ్రమలో ఉన్నప్పుడు, ఆయన శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేసి సమస్త మానవాళి యొక్క శ్రమలను కూర్చి, సమస్త మానవాళి యొక్క దుఃఖమును కూర్చి, సమస్త మానవాళి యొక్క వేదనలను కూర్చి, తన శ్రమను కూర్చి తాను ప్రార్థన చేయటం కాదు, కానీ సమస్త మానవాళి కొరకు ప్రార్థన చేసినటువంటి గొప్ప సేవకుడు శ్రమ సేవకుడు. ఇది దాని యొక్క భావం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రభుని హింసించే వారి కొరకు నిత్యము ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రార్థన చేశాడు. ఆ ఇంటిలో కాళ్ళు కడిగాడు. ఆ ఇంటిలో పళ్ళులో నీళ్లు పోసి నడుములకు తుమాలు కట్టుకొని వారి కాళ్ళు కడిగి, వారి చేత హింసింపబడి, శత్రువులైన వారి చేత హింసింపబడి, పట్టబడి, ఉమ్మివేరు వారు ఉమ్మివేశారు, దూషించి వారు దూషించారు, గుద్దువారు గుద్దారు, ముండ్ల కిరీటం పెట్టువారు ముండ్ల కిరీటం పెట్టారు, యేసుక్రీస్తుని తీర్పులోనికి తీర్చుకున్న వారు తీర్పు తీర్చారు. అని చేసి తీసుకెళ్ళి ఆ జరగబోయే చరిత్ర అంతా కళ్ళకు కనపడుతుంది యేసు ప్రభుకి. అందుకనే ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, అంతెందుకు, నేను ప్రసంగానికి ముందు ఎవరితో మాట్లాడు, ఏమో అని ఉంటే ఏమవుతుందో తెలియదు. ఏమన్నా అనడంతో మనసు దుఃఖపడుతుంది. దుఃఖాన్ని హృదయంలో పెట్టుకొని ప్రసంగాలు చేయడం చాలా కష్టం. ఎంత నలిగిపోతాం అంటే, అందుకనే ప్రతి ఆదివారం తలస్నానం చేసి ఇంట్లోనే ఉంటాను. ఆ పొద్దున ఇంకెక్కడికి డైరెక్ట్గా ఇక్కడికి రావాలి. అలా రావాలి, అలా చెప్పేయాలి, మళ్ళీ అలాగే అనుకుంటాను. అలాగే చేస్తాను 90%. అయితే ఈ యొక్క శుభకార్యానికి ముందు అశుభం ఎదురైంది అనుకోండి, శుభకార్యం అంతా ఏమవుతుంది? శూన్యం అవుతుంది. కార్యానికి ముందు అశుభం ఎదురైంది. అశుభం ఎదిరితే శుభకార్యం ఏమవుతుంది? అప్పుడు శూన్యం అయిపోతుంది, ఇంకేముండదు. నువ్వు ఆలోచిస్తే ఈ పక్క వచ్చేది, ఈ పక్క ఆలోచన ఈ పక్క వచ్చేది తప్ప జరగదు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎంత శ్రమలో ఉండి, ఎంత వ్యాధిలో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ శత్రువుని ప్రేమించు, ఈ పొరుగువారిని ప్రేమించు, కీడుకు ప్రతికూడి చేయకు. ఈ శత్రువుని ప్రేమించు, నీ పొరుగువారిని ప్రేమించు, కీడుకు ప్రతికీడు చెయ్యకు, నీవు క్షమాపణ అడుగు. అందుకనే అంత శ్రమలో ఉండి, శిలువలో ఉండి అడుగుతున్నటువంటి తండ్రి, మీరేం చేయించున్నారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించము. ఎప్పటికప్పుడు యేసు ప్రభు క్షమిస్తూనే ఉన్నాడు మనల్ని. నిన్ను క్షమిస్తున్నాడు, నన్ను క్షమిస్తున్నాడు, మన అందరినీ క్షమిస్తున్నాడు.
ఆయన శ్రమ సేవకుడు, గొప్ప దేవుడు, ఆయన సర్వోన్నతుడు. యాకోబు పత్రికలో 5:15 అంటాడు. ఏమంటారు అక్కడ? మీకు తెలుసు అందరికీ. విశ్వాస సహితమైన ప్రార్థన వారిని స్వస్థపరుస్తుంది. ఎలాంటి రోగికైనా విశ్వాసం ఉంటే చేసేవాడిలో విశ్వాసం ఉండాలి, చేయించుకునే వాడిలో కూడా విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు, ఆయన సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి. మార్క్స్ వార్త 10:14-45 కూడా ఆ మాట మనం చూస్తాం. మొదటిది శ్రమలో ప్రార్థించే సేవకుడు. అప్పుడు కూడా మళ్ళీ అడుగుతాం లాస్ట్లో. శ్రమలో ప్రార్థించేటటువంటి సేవకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన శ్రమలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆయన ఎంతగానో నీ కొరకు, సర్వ మానవాళి కొరకు, తను శిక్షించే వారి కొరకు, బాధించే వారి కొరకు, శ్రమ పట్టి వారి కొరకు, ఉమ్మివేయ వారి కొరకు, సమస్త మానవాళి కొరకు ప్రార్థన చేశాడు ఆయన. అందుకనే శ్రమలో ప్రార్థించే సేవకుడు ఈయన, శ్రమ సేవకుడు. చదివారా ఇందాక? ఏందో అనుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 14:15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. ఇది మనం అన్నీ చేసేటటువంటి దేవుని వాక్యం. ఎందుకు అంటున్నామంటే మనసుతో పాడడానికి, మనసుతో ప్రార్థన చేయడానికి, మనసుతో దేవుని సన్నిధానంలో కూర్చోవడానికి. ఇంటికాడ తలపులు ఇక్కడ పెట్టుకోకూడదు 1 గంట సేపు. ఇంటికాడ ఎన్నో ఉంటాయి సమస్యలు, అది లోకం. అది దేవుని యొక్క మందిరము ముఖద్వారం దాటితే అంత లోకమే. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఈ గంట సేపు ప్రక్కన పెట్టాలి. అందుకే పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఆత్మతో ప్రార్థన చేయి, మనసుతో ప్రార్థన చేయి, ఆత్మతో పాడు, మనసుతో పాడు. దేవుని సన్నిధానానికి వస్తాం. రెండవదిగా మనం చూస్తే శ్రమలో బోధించే సేవకుడు. శ్రమలో అంతే కదా మరి. పరమాత్మ ప్రసంగంలో ఆయన ఎందరో ఆయన దూషిస్తున్నప్పటికీ, ప్రత్యక్ష గుడారంలో ఆయన దూషిస్తున్నప్పటికీ, సముద్ర తీరాన ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, ఆయన దూషిస్తున్నప్పుడు, అనేక మంది రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా శ్రమలో శ్రేష్టమైనటువంటి మాటలే చెప్పాడండి. 7 మాటలు చెప్పలేదా? ధన్యతలు చెప్పలేదా? పరలోక ప్రార్థన చెప్పలేదా? ఇంకా చాలా ఉన్నాయి కదా. కాబట్టి శ్రమలు బోధించే సేవకుడైన, శ్రమ వచ్చిన సరే, కష్టం వచ్చిన సరే, ఎదుటి వారు మాన మనసు కొరకు, వాడి నిత్యత్వం చేరడానికి, ఒక ఆత్మ నశించిపోకుండా ఉండడానికి, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రక్షణ పొందడానికి, నిత్యత్వంలో ఈ పాతాళములో నుండి పరలోకానికి వెళ్ళడానికి బోధించినటువంటి మహాసేవకుడు, శ్రమ సేవకుడు, శ్రమ బోధకుడు ప్రభువే. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 9:16 ఒక్క మాట చదివి, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, ఇప్పుడు అలా లేదంట సేవకులు అలా లేదు. 3 నెలలు ట్రైనింగ్ వెళ్ళిపోతున్నారు, 6 నెలలు ట్రైనింగ్ వెళ్ళిపోతున్నారు. అందరూ గొప్ప గొప్ప బిరుదులు తీసుకుంటున్నారు. ఏమండి? అలా లేదు. హెస్కేలు గ్రంథము 34:2 చూడండి. ఈ దినాల్లో ఉన్నటువంటి సేవకులు ఏ రీతిగా ఉన్నారు? నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లు చెప్పుము.
ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. వీళ్ళు ఏం చేస్తలేదంట? ఇశ్రాయేలీల కాపర్లు ఏం చేస్తలేదు? ఏం చేస్తారు? చూడండి, అక్కడి నుంచి చూడండి. కాపరులు గొర్రెలను మేపవలెను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొనరారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో విశ్వాసులను వేలుతున్నారట. ఈనాటి సేవకులు అలా ఉన్నారు. సేవకులు తోలంట ఆ గొర్రెతో తీసుకుంది. ఈ గొర్రెకి సాదృశ్యము విశ్వాసి. ఈ గొర్రెకి సాదృశ్యము విశ్వాసం. విశ్వాసం ఆగిపోతే తీసుకురావడం లేదు, గాయపడితే కట్టుకట్టడం లేదు. సేవకులు ఎంతమంది అయిపోయారంటే ఈదికి నలుగురు అయిపోయారు. ఈదను యథార్థమైన సేవకుడు ఎవరు లేడు. యథార్థంగా ఉన్నట్టుగా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాతో సైతంగా. 2 రోజులైతే 2 నెలలైతే ఓ సభ్యుడు వచ్చారు, అభిషేకం అయిపోతుంది, కాన్వికేషన్ అయిపోతుంది, ఆర్డినేషన్ అయిపోతుంది, రెవరెండ్ వచ్చేస్తుంది. డబ్బులు కట్టి పెడితే ఇంటికాడ ఉండి లాంగ్ టైం చేసేయచ్చు. డబ్బులే వాడికి ముఖ్యం. కాలేజీ వాడికి నువ్వు వెళ్ళినా ఇంకొకటి చేత రాయించేస్తాడు పరీక్ష. ఎలా పోయినా సర్టిఫికేట్ మాత్రం వచ్చాడు. అయ్యగారు నేను అలా అయిపోతుంది. సేవకులు ఎలా ఉన్నారట. అందుకనే సరిగ్గా బోధించే సేవకుడు ఎవడు లేడు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగాను, చెప్పింది చెప్పినట్టుగాను, ప్రవక్తలైన, న్యాయాధిపతులైన, యాజకులైన, దైవజనులైన ఏదైతే సెమినారాన్ని వారి చేతితో రాసినటువంటి గ్రంథాన్ని వివరించేటటువంటి శక్తి లేనటువంటి సేవకులు అయిపోయారు. అందరూ కడుపు నింపుకుని సేవకులే. ఈ సేవకుడు అలాంటి కాదు. ఈ సేవకుడు అలాంటి కాదు. అందరి యొక్క ఆత్మను పరలోకం చేరాలని తాపత్రయం ఉన్నటువంటి శ్రమ సేవకుడు యేసుక్రీస్తు. ప్రతి వారి యొక్క చిన్నదైనా పెద్దదైనా, పెద్దవాడైనా చిన్నవాడైనా ప్రతి వారి యొక్క ఆత్మను నిత్యత్వంలోనికి చేర్చాలని, తండ్రి యొద్దకు చేర్చాలని. ఆ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మళ్ళా ప్రభు దగ్గరికి, తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఆ త్రప్పిన 53:6 తప్పినటువంటి గొర్రెలను త్రోవలు పెట్టడానికి ప్రభు వచ్చాడు. మొదట సేవకుడు శ్రమలో ప్రార్థించే సేవకుడు, శ్రమలో బోధించే సేవకుడు. ఏమని బోధిస్తున్నాడు చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనము ప్రతివాడు తనకిష్టమైన త్రోవలకు తొలగింది. యెహోవా మనందరి దోషమును యేసుక్రీస్తు మీద మోపెను. తన కుమారుని మీద మోపాడండి ప్రభు దేవుడు. తన కుమారుగా ఈ లోకానికి వచ్చాడు, కుమారుని మీద మోపి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శ్రమలో ప్రార్థించే సేవకుడు. యేసుక్రీస్తు ప్రభు శ్రమలో బోధించే సేవకుడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనందరికీ స్వస్థత వచ్చింది. ఇక 3 కాబట్టి దేవుడే క్రీస్తును, క్రీస్తు మనుషులను, మనం అనుకున్న మాట, దేవుడు క్రీస్తుని, క్రీస్తు మనము ప్రేమ కలిగి. ఇంకేం లేదు ఇందులో, మీకు అర్థమైపోయింది. క్రీస్తు, దేవుడు,
మనల్ని ప్రేమించాను, మనము ఎదుగు అని ప్రేమించాలి. మనలో మనం ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటాం, కానీ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్పేది ఏమండి. తదుపరి ప్రోత్సహించే సేవకుడు. శ్రమలో ప్రోత్సాహం. దుఃఖం వస్తే ఏడుస్తూ ఉంటాం చాలాసార్లు కదా, చాలాసార్లు ఏడుస్తాం, బాధపడిపోతాం. నిన్ను ఆదరించేవాడు ఉన్నాడు, నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు, నువ్వేమో ఎవరికి చెప్పుకోలేవు. ఎంత దుఃఖం నాకు వచ్చేసింది, ఎలా చెప్పుకోను అని హృదయ వేదనతో. ఒకవేళ ఆర్థికమైన ఇబ్బంది వచ్చినా కుంగిపోతావు నువ్వు, శారీరకమైన ఇబ్బంది వచ్చినా కృంగిపోతావు నువ్వు, మానసికమైన ఇబ్బంది వచ్చినా కృంగిపోతావు నువ్వు. ఎవరో ఏదో దూషించాలే ఆ దోషాన్ని బట్టి కృంగిపోయేటటువంటి స్థితిగతులు ఎన్నో కనబడతా ఉంటాయి మనకి, ఎన్నో కనబడతాయి. ఆ శ్రమలో కూడా ప్రోత్సహించేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రోత్సహించేటటువంటి, అవును, ఆ కొరకు అది పాడి మీద పిల్లలు తీసుకొస్తున్నా, చచ్చిపోయాడు. కర్రలు కట్టేసి కర్రల మీద పడుకోబెట్టి తీసుకొస్తా ఉంటే ప్రభు చూశాడు, కానీ ఆమె ఏడుస్తుంది తల్లి. ఒకవేళ నా కొడుకు చచ్చిపోయాడు, ఈ చనిపోయినటువంటి కొడుకుని బట్టి ఇంకొక్కిబడి ఏడుస్తుంది ఆమె. యేసుక్రీస్తు ప్రభు చూచి ఆమెను ఎలా ఓదార్చాలి, ఎలా ప్రోత్సహించాలి ఆలోచన చేశాడు. ఆ పవిత్రమైన ఈ బాహు ఆ పాడిని పట్టగా పాడి మీద ఉన్నటువంటి కుమారుడు లేచుకోవచ్చు. ఎంత అద్భుతం! ఆమె నోటి నిండా నవ్వించాడు. అందుకనే నీకు కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే శ్రమ సేవకుడిని జ్ఞాపకం చేసుకోవాలి. నీ బాధలో ఉన్నప్పుడు బోధించే సేవకుడిని జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైనటువంటి లోకంలో ఏ సేవకుడు లేడు, కానీ పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, ఎంతో శ్రేష్టమైనటువంటి సేవకుడు యేసుక్రీస్తు ప్రభువే. అలాంటి వాడిని నీ బాధలు జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ప్రోత్సహిస్తారు, దేవుడు ప్రోత్సహిస్తారు. నీ కంటికి కనిపించడాయన నీ దగ్గరే ఉంటాడు, నీ ప్రార్థన వింటాడు. చాలా ఇబ్బందులతో, ఇక్కట్టులతో, సమస్యలతో మనము పడి ఉన్నప్పుడు ప్రభువు నీ కొరకు, నా కొరకు ఎంతో అద్భుత కార్యాలు చేసేటటువంటి వాడు, ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి వాడు. అందుకనే ఆయనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి పేరేంటి? శ్రమ అంశం చెప్పండి. అది శ్రమ సేవకుడు. మీరు అలాగే ఉంటారు. నిన్న ఏం చెప్పుకున్నావో ఒక్కసారి 2 మాటలు చెప్తారని ఆశపడుతున్నాను నేను. మీరు మర్చిపోతారనే నేను రాసుకుని వచ్చాను ఇక్కడ. నేను అక్కడ మర్చిపోతాను. తగ్గింపు నేర్పువాడు, తగ్గింపు పవిత్రత నేర్పించేవాడు, విధేయత నేర్పించేవాడు, వినయం నేర్పించాడు, ఆత్మీయత. 5 మాటలు. ఈ 5 మాటలు అసలు అంశం ఏంటి? పరమ గురువు ఇలా చేశాడు. పరమ గురువు అయిన ప్రభు ఇలా చేశాడు. ఎలా చేశాడంటే తగ్గింపు నేర్పించాడు, పవిత్రత నేర్పించాడు, విధేయత నేర్పించాడు, వినయం నేర్పించాడు, ఆత్మీయత నేర్పించాడు. ఈ దినమైతే శ్రమలో ప్రార్థించేవాడు గనుక బోధించేవాడు, ప్రోత్సహించేవాడు. ఇక 3వది నడిపించే దేవుడు, నడిపించేవాడు. ఆ మాట కూడా మనం చూడండి ఒకసారి. ఈ ప్రోత్సహించే సేవకుడు అనే మాట మరొక వాక్యాన్ని కూడా చదువుదాం. 17వ వచనం, లేవికాండము 19వ వచనం. గద్దించి ప్రోత్సహిస్తాడని అక్కడ రాయబడింది. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. నీ పొరుగు వాని పాపము నీ మీదకి రాకుండానట్లు. అందరూ చదివింది నాకు ఏం చెప్పను. ఎవరో ఒకరు ఇద్దరు క్యాచ్ అయింది. అది చెప్పండి. నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వాడిని గద్దించి ప్రోత్సహించాలి.
కోపం ఉండాలి, ప్రోత్సాహం కూడా ఉండాలి. కోపం ఉండాలి, ప్రోత్సాహం కూడా ఉండాలి కదా. బరబ వచ్చింది, ప్రభువా, యేసు ప్రభువా, ఈ రోమ రాజ్యాన్ని అంతటిని నీకు ఇచ్చేస్తాం, నిన్ను రాజుని చేస్తాం, నిన్నే రాజుని చేస్తాం. కోపం వచ్చింది యేసు ప్రభుకి, కోపం వచ్చింది. ఎంత మాత్రం కోపడలేదు, కానీ ఒకటే అన్నాడు, బర్బా, అవసరమైతే నా ప్రాణము నీ కొరకు పెడతాను, కానీ నీతో నేను చేతులు కలవను. నువ్వు దొంగము, నీవు పాపాత్ముడము, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, కానీ నీతో నేను చేతులు కలిపి నీతో సహవాసము నేను ఎంత మాత్రము చేయకూడదు. అలా చేసిన ఎడల నీకును నాకును భేదమేమున్నది? నీకును నాకును తేడా ఏమున్నది? నీకును నాకును విలువేమున్నది? కాబట్టి నీతో నేను చేతులు, అవసరమైతే నా ప్రాణాన్ని పెడతా. గద్దించాడు, ప్రోత్సహించినట్లే సిలువలో ఉన్నాడు యేసు ప్రభు. తెలిసింది బరబ్బాకి, పరిగెట్టుకొచ్చాడు. అయ్యో, నా కొరకు ప్రాణం పెడతాను ఒక దినాన, నేను పాపాత్ముడను, శాపాత్ముడను, నేను దొంగను, దుర్మార్గుడను, అలాంటి వాడిని అయినటువంటి నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు ప్రభు అని పైన శిలువ మీద ప్రభు ఉంటే కింద పడి ఏడుస్తున్నాడు. అప్పుడు గద్దించాడు, శిలువలో ఉన్నటువంటి ప్రభువుని చూసి ఏడుస్తున్నాడు. మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి గద్దించిన యేసయ్య ప్రోత్సహించేవాడు, ప్రేమించేవాడు, ఆశీర్వదించేవాడు కనుక కీడుకు ప్రతికూడి ఎప్పుడు కూడా చేయకూడదు. బరబ్బా కీడు చేసాడని యేసుప్రభు కీడు చేసాడా? చేయలేదు. బరబ్బా కీడు చేసాడని యేసుప్రభు కీడు చేసాడా? ఇస్కరియోతు యోధా అమ్మేశాడని తీసుకెళ్ళి యోధాను కూడా యేసుప్రభు అమ్మేశాడా? కీడంటే అది, కీడుకు బతికీడు. ఇస్కరియోతు యోధా అమ్మేశాడు. సరే, యోధా నన్ను అమ్మేశావు కాబట్టి, నేను దేవుని కుమారుడిని కాబట్టి నిన్ను కూడా తీసుకెళ్ళి అమ్మేస్తాను అనలేదు. యోధ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చెప్పిన, ఆయన చేసిన కార్యాలు ఎంతో అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి. అందుకే ఇక 4వదిగా, నిన్ను నన్ను నడిపించే సేవకుడు. శ్రమలో ఉన్న నడిపిస్తాడు, సంతోషంలో ఉన్న నడిపిస్తాడు. 1 గంట శ్రమ వస్తే 2వ గంట సంతోషం. నిన్ను నడిపించే దేవుడు. నువ్వు నడుస్తున్నప్పుడు పడిపోకుండా, కృంగిపోకుండా, నీకు శ్రమ వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే, ఏది వచ్చినప్పటికీ కూడా నిన్ను నడిపిస్తాడంతే, పడిపోకుండా, నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లలు. అందుకని ప్రభువు చెయ్యి పట్టుకోవాలి. ప్రభువా, నీ కుడి హస్తాన్ని నాకు ఈ తండ్రి, నన్ను నడిపించు ప్రభువా, పడిపోకుండా, నా పిల్లలు పడిపోకుండా. ఇదిగో వాడు ఎగ్జామ్ రాస్తున్నాడంటే ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి వాడిని ఆశీర్వదించు. నీవు తప్ప నాకు తోడెవరు లేరు, నీవు తప్ప నాకు ఆశ్చర్యం ఎవరు లేరు, నీవు తప్ప నాకు దుర్గం ఎవరు లేరు. నీవే గొప్ప దేవుడు అనే సత్యాన్ని ఎరిగి ప్రభు కొరకు మనం నిలబడేవారుగా ఉండాలి. ఎవరికి వారే దేవునితో నడాలి, దేవునితో నడాలి. అది శ్రమ సేవకుడితో నడవాలి, శ్రమలో ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహిస్తాడు, శ్రమలో ఉన్నప్పుడు నడిపిస్తాడు. ఈ శ్రమలో కాదు, ఆయన శ్రమలో, గెత్సేమనే తోటలో ఉండి శ్రమలో ఉండి ప్రార్థించిన శ్రమ సేవకుడు ఈయనే. ఒక్కటి వాక్యం చదవండి, యోహాను 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. దేవుని వాక్యమే సత్యము. ఆ వాక్యాన్ని పట్టుకుని నడవాలి. నీ హృదయంలో నిండైనటువంటి వాక్యం ఉండాలి. ఎక్కడి నుంచో వస్తున్నావు, కానీ హృదయంతో వస్తున్నావు. నిండైనటువంటి హృదయంతో సత్యాన్ని ప్రతిష్ఠించుకొని సంపూర్ణ సంతోషంతో బయటికి వెళ్ళాలి, నడిచి రావాలి. యేసు ప్రభువు నాతో ఉన్నాడని,
ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఇంత దూరం నుండి నేను సన్నిధానానికి వెళ్తున్నానంటే నా చేపట్టుకుని నడిపించేవాడు దేవుడే, చేపట్టుకుని నడిపించేవాడు. అందుకనే ఆయన చెప్తున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠించు చేయము, నీ వాక్యమే సత్యము. చూడండి, మళ్ళీ అనుభవ జ్ఞానం ఉంటుంది. 1 తిమోతి పత్రికలో 2:4 అనుభవ జ్ఞానం ఉంటుంది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇష్టపడుతున్నాడు. మనందరికీ వాక్యం అనే అనుభవ జ్ఞానం రావాలట. జాగ్రత్త వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. ఏ జ్ఞానం రావాలి మనకి? అనుభవ జ్ఞానం. వాక్యంలో అనుభవ జ్ఞానము, ప్రార్థనలో అనుభవ జ్ఞానము, బోధనలో అనుభవ జ్ఞానము, ఎదుటి వారిని దేవుడు నిన్ను ప్రోత్సహించినట్లు ఎదుటి వారిని నువ్వు ప్రోత్సహించడంలో జ్ఞానం, అనుభవ జ్ఞానము. అంతేకాదు, దేవుడు నీతో నడిచినట్లు నీవు కూడా దేవుని సహాయంతో ఇతరులను నడిపించడానికి దేవుని సన్నిధానానికి ఈ అనుభవ జ్ఞానం ఉండాలంట. మీకు 4 విషయాలు నేను చెప్పి ఉన్నాను, తర్వాత అడుగుతాను. చివరిది, పరిచయం చేసే సేవకుడు అంటారు. తండ్రి అయిన దేవునికి నిన్ను నన్ను పరిచయం చేస్తాడు. లాస్ట్లో నిత్యత్వంలో తండ్రి అయినటువంటి దేవునికి నిన్ను నన్ను పరిచయం చేసేటటువంటి దేవుడు మన దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చారు, వలలేస్తున్నారు. పేతురు, యోహాను, జబదయి వీళ్ళందరూ కూడా వలలేస్తుంటే వెళ్ళి, ఎక్కడో ఉన్నాడైనా, రబ్బీ నువ్వు ఎక్కడున్నావు అని, నేను పలానా చోట ఉంటున్నాను. అక్కడ వాళ్ళిద్దరూ చూసింది. అక్కడ చూడండి వాక్యం ఎక్కడ, యోహాను సువార్త 1:40. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ. అంటే ఇక్కడ ఎవరన్నమాట? యోహాను ఒకడు, ఆంద్రేయ ఒకడు. వీళ్ళిద్దరూ కలిసి ఎవరికి పరిచయం చేస్తున్నారు? పేతురుకు పరిచయం చేస్తున్నారంట. మేము మెస్సయ్యను చూసాము, పరిచయం. కాబట్టి నిన్ను పట్టుకున్నాడు అనుకోండి, ఇతగాడు నన్ను నమ్మినవాడు, నిన్ను నమ్మినవాడు దేవునికి పరిచయం చేస్తాడు మనం. ఇంకా తర్వాత వాక్యం 41. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనుని చూచి మేము మెస్సియాను కనుగొంటుమనిరి అని అతనితో చెప్పిరి. పాపాత్మురాలైన స్త్రీ కూడా ఊరంతా చెప్పింది కదా. ఏమని చెప్పింది? 25:4. ఆ స్త్రీ, యోహాను సువార్త 4:25. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సయ్యను వచ్చేనని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయాలని చెప్పాను. కాబట్టి మెస్సయ్యను పరిచయం చేస్తాను. నిన్ను నన్ను అదే రీతిగా తండ్రి అయినటువంటి దేవునికి నిన్ను పరిచయం చేస్తాడు దేవుడు, యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాక్యానుసారంగా పరిచయము, శ్రమలోనైనా దుఃఖంలో అయినా నిన్ను పరిచయం చేసేటటువంటి శ్రమ సేవకుడు యేసుక్రీస్తు ప్రభు. పరిచయం చేసే సేవకుడు, పరిచయం చేసే సేవకుడు. చివరిగా అన్నీ ఒకసారి చూసి ముగిస్తాను. 1, శ్రమలో ప్రార్థించే సేవకుడు, శ్రమలో బోధించే సేవకుడు, శ్రమలో ప్రోత్సహించే సేవకుడు, శ్రమలో నడిపించే సేవకుడు, శ్రమలో పరిచయం చేసే. నీ శ్రమ ఉందనుకో, పలానా వారికి శ్రమ ఉంది ప్రభు అని దేవుడు చెప్తాడంట. తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు కూర్చుని నీ గురించి విజ్ఞాపన చేస్తాడు, నీ గురించి అందలాడుస్తాడు.
నీ గురించి ప్రతి విషయాన్ని, నీకు జరిగిన సంఘటనలన్నీ ప్రభు అయినటువంటి దేవదేవునికి తెలియజేస్తాడనేటువంటిది పరిచయము చేసేటటువంటి దేవుడు. సిలువలో ఆయన ప్రాణం పెట్టి నిన్ను నన్ను కాంచి కాపాడినటువంటి గొప్ప దేవుడు. ఆయన అన్ని విషయాల్లో నీ కొరకు ప్రార్థిస్తాడు, నీ కొరకు బోధిస్తాడు, నీ కొరకు ప్రోత్సహిస్తాడు, నీ కొరకు నడిపిస్తాడు, నిన్ను పరిచయం చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.